ఒక విద్యార్థి ఒక నాణ్యమైన విద్య ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ రోజుల్లో అందరూ కూడా గుంటూరుకో విజయవాడనో వైజాగ్కో పోవాల్సినటువంటి పరిస్థితి. అక్కడ కాదు విద్య, నాణ్యమైన విద్య ఇక్కడే తెలంగాణలో దొరుకుతుందని చూపి మన నరేందర్ రెడ్డి గారు. సో కాబట్టి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేగాక మనకు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క మన ప్రత్యర్థులు ఏ విధంగానైతే దాడి చేస్తున్నారో ఆ దాడిని ప్రతిఘటించి ఎదురు దాడి దిగాల్సిందిగా కోరుకుంటూ ఏం చెప్తామంటే ఏ ఉద్దేశంతో మనం ఎదురు దాడి దిగాల, ఎందుకు ఏ విధంగా అంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎప్పుడైతే ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చేసినటువంటి పనులు, చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఒక్కరికి కూడా వివరించాల్సిందే కూర్చున్నాం. ఎందుకంటే లీడ్ తీసుకోవస్తాము. గత పార్లమెంట్ ఎన్నికల్లో బోతు తర్వాత ఆదిలాబాద్ నియోజకవర్గాలే చాలా తక్కువ లీడ్ ఇవ్వడం జరిగింది. కావున ఈసారి మనము గతంలో తక్కువ లీడ్ ఇచ్చినాము, కానీ ఈసారి మనము ఎమ్మెల్సీ ఎన్నికల్లో లీడ్ తీసుకొచ్చే బాధ్యత మన అందరిపైన ఉన్నదని, ఆ విధంగా లీడ్ వస్తే రేవంత్ రాజన్న మంచి పేరు ఉంటుందని, మంచి పేరు ఉంటే మనకి అభివృద్ధికి నిధులు కూడా ఎక్కువ చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ గజేందర్ అన్న, చాలా సంతోషంగా ఉంది. అట్లనే వేణుగోపాల్చారి గారు మాట్లాడే ముందు నాగరాజు గారిని యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అట్లాగే పోతారెడ్డి గారు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. పోతారెడ్డి గారు, అలాగే రూపేష్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అలాగే రూపేష్ రెడ్డి గారు, పోతారెడ్డి గారు, పరమేశ్వర్ గారు, నాగరాజు గారు వేదిక మీదకి రావాల్సింది. ఇప్పుడు మన వేణుగోపాల్చారి గారు మన ఆదిలాబాద్ జిల్లాకి పెద్ద దిక్కు, సమన్వయకర్త, కేంద్ర మంత్రి 1996లోనే కేంద్ర మంత్రి. మేము చిన్నగా ఉన్నప్పటి మనం అందరం 1990లో కొంతమంది పుట్టలేదనుకుంటా. 1996లో ఎవరిది 96 తర్వాత డేట్ ఆఫ్ బర్త్ 96 తర్వాత 96 తర్వాత 96 నాగరాజు గారు లాంటి వాళ్ళు పుట్టినప్పుడు ఆయన కేంద్ర మంత్రి గారు, హ్యాట్రిక్ ఎంపీ, హ్యాట్రిక్ ఎమ్మెల్యే. వారిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు మన ఆదిలాబాద్ పార్లమెంటు సీతక్క గారి నాయకత్వంలో. వారిని యువజన కాంగ్రెస్ మిగతా కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఆదిలాబాద్ జిల్లాలో ఈ మధ్య జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మరి గెలుపొందిన నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా అందరి తరఫున కూడా పేరున అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమ సభాధ్యక్షుడు గౌరవనీయులు ఆదిలాబాద్ పార్టీ ఇన్ఛార్జి మంచి శ్రీనివాస్ రెడ్డి గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొంటున్న కరీంనగర్ దగ్గర చైర్మన్ మన జిల్లా ఇన్ఛార్జి సత్య మహేశ్వర్ గారికి, బోత్ ఇన్ఛార్జి ఆడే గజేందర్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మరి వచ్చేసిన చరణ్ బ్యాచ్ అందరికీ, శాంతరావు బ్యాచ్ అందరికీ, అదేవిధంగా ఈరోజు ఈ పార్టీ లోపల బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆచరణ నగేష్ గారి ఆధ్వర్యంలో చేసిన బీజేపీ సీనియర్ నాయకులు మాధవరావు గారికి, నాగరావు గారికి, తిరుపతిరావు గారికి, రామశంకర్ గారికి, కృష్ణ దేవరావు గారికి, జగ్గు గారికి, నామదేవ్ గారికి, పవన్ గారికి, యజప్రమోద్ గారికి, ఆచరణ గారికి, అదేవిధంగా ఐఏపీసీ జిల్లా అధ్యక్షుడు మిత్రులు రవి నాయకత్వంలో లైబ్రరీ విద్యార్థులు వీరు రవి కానీ, గణేష్ కానీ, మరి అదేవిధంగా సాయి వరణ్ కానీ, సాయి చరణ్ కానీ, ప్రవీణ్ కుమార్, ప్రణయ్, దినకర్, అద్నార్, నవీక్, షాదిక్, నితీష్, షాయిల్, మాలిక్, పవన్, ఇయాన్, ఇర్ఫాన్, బ్రిజ్వాక్, సతీష్,
అల్లక్, ఇమాన్, పవన్, మలిక్ వీళ్ళందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనకు ఒక 4-5 రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. మరి మొన్ననే మీరందరూ కూడా యూత్ కాంగ్రెస్ కొత్త నాయకత్వం రాష్ట్ర స్థాయిలో వచ్చింది. ఎన్ఎస్ఐ కూడా రాష్ట్ర నాయకత్వం కొత్తగా వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా మీ మీద బాగా బాధ్యత పెట్టాడు, ఆశ పెట్టుకున్నాడు. ఎందుకంటే పిసిసి ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు కానీ, పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కానీ ఎన్ఎస్సీను, యూత్ కాంగ్రెస్ను, మహిళా కాంగ్రెస్ను, సేవాదళ్ను ఎన్నో రకాలుగా ప్రోత్సహించిన వ్యక్తి. అంటే కార్యకర్తలు, ఆయన కార్యకర్తగా ఏ విధంగా ఎదిగాడు, అనతి కాలంలోనే పిసిసి అధ్యక్షులుగా ఉండి ముఖ్యమంత్రి ఏ విధంగా వచ్చాడు, కష్టసుఖాలు తెలుసు కనుక ప్రతి కార్యకర్త ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్సీ, యూత్ కాంగ్రెస్ లాంటి వాళ్ళు ఇంపార్టెంట్ ఉద్దేశంతో మరి ప్రతి సమావేశంలో కూడా ఎన్ఎస్సీ మహిళా